అందరికీ నమస్కారం. జెటిన్ టీవీకి స్వాగతం. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్ల మండలం పోలేపల్లి సెస్లోని ఎస్వికేఎం అంతర్జాతీయ పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి నేడు 2వ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సెమినార్లో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా నేటి తరం విద్యార్థులు ఎంతో చక్కని ప్రతిభను కనబరుస్తున్నారని, సైన్స్ జీవితంలో ఎంతో గొప్పదని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. కాగా ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలలో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. Theme of the project is disaster management and title of my project is Rescue Robot in Floods. The reason why I selected loss of life and injuries, damage to buildings and infrastructure. ఫిల్ చేసిన దాన్ని ప్రెస్ చేయడం. అవును మేడం. ఆటోమేటిక్ ఫిల్లింగ్ కాదు. ఆటోమేటిక్ ఫిల్లింగ్ కాదు అంటే గోధుమలు ఇలా ఉత్తర భారతదేశంలో స్టేబుల్, మనకి ఎట్లయితే రైస్ ఇక్కడ స్టేబుల్ ఫుడ్, ఉత్తర భారతదేశంలో గోధుమలు స్టేబుల్ ఫుడ్. అది కూడా మనకి బయట నుంచి వచ్చినటువంటి అంటే ఆ జీనోటైప్స్ మనం అక్కడ నుంచి తెచ్చుకున్నాం. వాటిని కూడా చాలా గొప్ప ఎత్తున నార్మన్ ఈ బోర్లాగ్ అనే గొప్ప నోబెల్ లారెట్, గొప్ప నోబెల్ సైంటిస్టు వారు మెక్సికోలో ఈ గోధుమ వెరైటీస్ని తయారు చేసి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఫుడ్ షార్టేజ్ ఉంటే, తిండి గింజల షార్టేజ్ ఉంటే ఆ అమ్మ గోధుమ వంగడాన్ని ఆనించి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగినది. అదే మాదిరిగా రైస్లో కూడా దక్షిణ భారతదేశం కూడా